హలో అండి. అందరికీ నమస్తే. ఆశ్రమంలో పిల్లలు అంతా లైన్లుగా బారుతీరి కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎదురుగ్గా జానకి పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. జానకి పక్కనే జ్వాల కూడా పద్మాసనంలో కూర్చొని ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయదు. విసుగ్గా అందర్నీ చూస్తూ, ఏంటిది, అనాథాశ్రమమా లేక ఋషి ఆశ్రమమా? ఈ పద్మాసనంలో కింద మట్టిలో కూర్చోవడం ఏంటి? ప్రశాంతత కోసం మెడిటేషన్ చెయ్యాలి అంట. ఏంటో ఈ స్నిగ్ధ నన్ను మెంటల్ని చెయ్యాలని డిసైడ్ అయ్యి ఇక్కడ వదిలినట్లుంది. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నన్ను బాగా ఇరికించారు. లోకేష్ కి ఫోన్ చేసి వెంటనే 10 లక్షలు కట్టమని చెప్పాలి. అమ్మో, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటం కష్టం అని అనుకుంటూ నిదానంగా పైకి లేచి వాళ్ళకి దూరంగా వెళ్లి డ్రెస్ లోపల నుండి ఫోన్ తీసి లోకేష్ కి ఫోన్ చేస్తుంది. గాఢ నిద్రలో ఉన్న లోకేష్ ఫోన్ రింగుతో నిద్రలేచి మత్తులోనే టేబుల్ పై ఉన్న ఫోన్ ను తీసుకుని కళ్ళు మూసుకొని లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు. జ్వాల ర్యాష్ గా ఎవరు ఏంటి, ఫోన్ చేసింది ఎవరా అని పేరు చూడలేదా అని అంది. జ్వాల గొంతుకు లోకేష్ నిద్ర మత్తు వదిలి లేచి కూర్చుంటూ వదినా అన్నాడు. జ్వాల హా అంది. లోకేష్ ఏంటి ఇంత ఉదయాన్నే కొత్త ప్లేస్ అని నిద్ర పట్టలేదా, లేదా ఆ శౌర్య ఊహలతో నిద్ర పట్టలేదా? ఇంతకీ స్నిగ్ధ ఏమంటుంది? అది ఒట్టి అమాయకురాలు, అందర్నీ ఈజీగా నమ్మేస్తుంది. ఇంకా నువ్వు నీ టాలెంట్ తో శౌర్యాని నీ దారిలో తెచ్చుకుంటే సరిపోతుంది అని అన్నాడు. జ్వాల నోర్ముయిరా, అది అమాయకురాలేంట్రా, నన్ను వాళ్ళింటికి తీసుకొని పోలేదు, ఆశ్రమంలో వదిలింది అంది. లోకేష్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ అవునా, దీనికి ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది? శౌర్య ట్రైనింగ్ ఏమో, ఎంతైనా లాయర్ కదా అన్నాడు. జ్వాల ఇక పొగడ్తలాపి 10 లక్షలు తీసుకొని ఇక్కడికి రా అంది. లోకేష్ 10 లక్షలా అన్నాడు. జ్వాల హా, వాళ్ళు తెలివిగా నన్ను ఇక్కడ మేనేజర్ పోస్ట్ లో ఇరికించారు. జాబ్ రిజైన్ చేయాలంటే నష్టపరిహారంగా 10 లక్షలు కట్టాలి. ముందు నువ్వు డబ్బులు తీసుకొని ఇక్కడికి రా అంది. లోకేష్ అంత డబ్బులు నేనెక్కడి నుంచి తెచ్చేది, ఎవరు డబ్బులు తెచ్చేది, మళ్ళీ నువ్వు ఆ డబ్బులు ఎలా తీరుస్తావు అన్నాడు. జ్వాల ఎలా తీరుస్తానా, ఈ పిచ్చి ప్రశ్న ఏంటి నీకు? 50 కోట్ల ఆస్తికి వారసురాల్ని, 10 లక్షలు తీర్చడం నాకో లెక్క అంది. లోకేష్ గట్టిగా నవ్వుతూ 50 కోట్ల, నీ పేరు మీద చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు. జ్వాల వాటని ఆశ్చర్యపోయింది. లోకేష్ నువ్వు అక్కడికి వెళ్లే ముందు నాకు స్నిగ్ధ విషయంలో నీకు హెల్ప్ చేసినందుకు నీ సైట్ నా పేరుని రాసేసావు కదా అన్నాడు. జ్వాల హా అవును, అది ఒక్క సైట్ మాత్రమే నీకు రిజిస్టర్ చేయించాను అంది. లోకేష్ గట్టిగా నవ్వుతూ సారీ వదినా, నీ పేరుతో ఉన్న నీ ఆస్తులన్నీ, అదే ఆ 50 కోట్ల ఆస్తి, నీ ఇల్లు, ఫ్లాట్స్, జ్వాల అపార్ట్మెంట్స్ అన్నీ నా పేరుతో రిజిస్టర్ చేసేసావు వదినా అన్నాడు. జ్వాల లోకేష్ నువ్వు నువ్వు నన్ను మోసం చేశావా? ఇప్పుడే వర్షాతో నీ కపట బుద్ధి గురించి చెప్పి దానికి నీ నిజ స్వరూపం తెలియజేస్తాను. ఈ జన్మలో నీ మొహం చూడదు అంది. లోకేష్ పగలబడి నవ్వుతూనే ఈ ఐడియా నాకు ఇచ్చిందే నీ చెల్లి వర్ష వదినా. ఇన్ని సంవత్సరాలు నాకు తన మీద ఉన్న ప్రేమను అడ్డంగా పెట్టుకొని నన్ను బానిసం చేసుకున్నావు కదా, దానికి పూర్తిగా తెరపడింది అన్నాడు. వర్షాని నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది వదినా. అవును, తను చిన్నప్పటి నుండి నన్ను ప్రేమిస్తుందట, నీకు చెప్పిందట. కానీ నువ్వే ఇప్పుడే ప్రపోజ్ చేయకు అని అన్నావంట కదా వదినా. పాపం, తను నా మీద ఉన్న ప్రేమను బయట పెట్టలేక, మనసులో దాచుకోలేక ఎంత మదన పడిపోయిందో చెబుతుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి అన్నాడు. జ్వాల ఓహో, మీరిద్దరూ ఒకటై నన్ను అనాథం చేశారు అన్నమాట అని అంది. లోకేష్ అయ్యో వదినా, అనాథాశ్రమంకు మేనేజర్ను చేశాము. నువ్వు ప్రశాంతంగా అక్కడ పిల్లలతో ఎంజాయ్ చెయ్యి. ఇక్కడ నీ చెల్లిని, నీ ఆస్తిని పదిలంగా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. జ్వాల సమాధానం చెప్పేలోగా జానకి అక్కడికి వచ్చి ఏంటి మెడిటేషన్ చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావా అని తన చేతిలో నుంచి ఫోన్ ని తీసుకొని, పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన మనమే క్రమశిక్షణ తప్పితే ఇక పిల్లలు మన మాట వినరు జ్వాల. ఫోన్ అవసరానికే వాడాలి, కానీ ఇలా గంటల తరబడి మాట్లాడటానికి వాడకూడదు. కొన్ని రోజులు నీ ఫోన్ ని నా దగ్గరే ఉంచుకుంటా అదానంది. జ్వాల ఏమీ మాట్లాడకుండా మౌనంగా జానకి వెంట వస్తుంది. తన మనస్సు అంతా వేదనగా ఉంటుంది. తను లోకేష్ వర్ష కలిసి చేసిన మోసం తట్టుకోలేకపోతుంది. జానకి జ్వాలని పద్మాసనంలో కూర్చోమని తను ఎదురుగ్గా కూర్చొని మెడిటేషన్ చెయ్యి అంటుంది.
జ్వాల దిక్కులు చూస్తూ ఉంటుంది. దిక్కులు చూస్తున్న జ్వాలను చూసి చిన్నగా నవ్వి, ఏంటి జ్వాల, మెడిటేషన్ చేయటం లేదు అంది. జ్వాల, అమ్మా నాకు ఎలా చేయాలో తెలియదు అంది. జానకి అని చేతివేళ్లను ఎలా ముద్ర వేయాలో చూపించి కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అంది. జ్వాల తప్పక విసుగ్గా జానకి చెప్పినట్లు ఊపిరి ఫాస్ట్ గా తీసుకొని వదులుతూ ఉంటుంది. జానకి, ఆహా జ్వాల, స్లోగా ఊపిరి తీసుకొని స్లోగా ఊపిరిని వదలాలి. ఆలోచనలు వస్తుంటే వదిలేయి, నిదానంగా ఆలోచనలు అన్నీ మాయమవుతాయి అంది. జ్వాల విసుగును మనసులో దాచుకుంటూ జానకి చెప్పినట్లు చేస్తూ కాసేపటికి తనకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ఉన్న వేదన నిదానంగా తగ్గుతుంది. మనసంతా ప్రశాంతంగా మారుతుంది. ఒక 10 నిమిషాలకు కళ్ళు తెరుస్తుంది. జానకి నవ్వుతూ తననే చూస్తూ ఎలా ఉంది అంది. జ్వాల, చాలా ప్రశాంతంగా ఉందమ్మా అంది. జానకి, ఈ రోజే కాబట్టి 10 నిమిషాలు, రోజు రోజుకు టైం పెంచుదువు అంది. జ్వాల అనంది. జానకి జ్వాలను కూరగాయల తోట దగ్గర తీసుకుని వెళ్తుంది. అక్కడంతా రకరకాల కూరగాయల చెట్లున్నాయి. ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి జ్వాల. ఈ తోటంతా పాదులు తీసి నీళ్లు పట్టి వంటకు వంకాయలు, టమోటాలు, బీన్స్ కోసుకొనిరా. నేను వెళ్ళి పిల్లలకు కాసేపు యోగా చేయించి వస్తాను అని వెళ్ళిపోతుంది. జ్వాల తోటంతా కళ్ళార చూస్తూ, ఏంటి ఇప్పుడు ఈ తోటంతా పాదులు చేసి నీళ్లు పట్టాలా అనుకుంటూ తప్పక చీర కుర్చీళ్లు బొడ్లో దోపుకొని తోట పనిలో పడిపోతుంది. ఇక్కడ శౌర్య స్నిగ్ధ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్న సమయంలో ఫోన్ రింగుకి తేరుకొని తన ఒడిలో ఉన్న స్నిగ్ధను లేపకుండానే ఫోన్ టీపాయ్ మీద ఉన్న స్నిగ్ధ ఫోన్ తీసి చూసి లోకేష్ అంటూ చేతికిస్తాడు. స్నిగ్ధ శౌర్య ఒడిలోంచి లేవబోతుంటే, లేకు, అలాగే మాట్లాడు అని అన్నాడు. నుదుటి మీద పడిన కురులను చూపుడు వేలుతో చెవి వెనకన పెడుతూ స్నిగ్ధ శౌర్యాన్ని నవ్వుతూ చూసి, సరే బావా అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శౌర్య, స్పీకర్లో పెట్టు అని అన్నాడు. స్నిగ్ధ స్పీకర్ ఆన్ చేస్తుంది. లోకేష్, స్నిగ్ధ వదిన ఇప్పుడే ఫోన్ చేసింది అంటూ జ్వాలతో మాట్లాడినంతా చెప్తాడు. స్నిగ్ధ శౌర్య వైపు చూస్తుంది. శౌర్య ఫోన్ తీసుకుని, మంచి పని చేశావు లోకేష్ అన్నాడు. లోకేష్, కానీ అన్నా, వదిన గురించి తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. తను గోల్డ్ స్పూన్ తో పుట్టింది అనేవారు మా ఇంట్లో. తను బాగా అల్లరిగా గారాబంగా పెరిగింది. తను అనుకున్నది ఏదైనా నిమిషాల్లో జరిగిపోవాలి. మా పేరెంట్స్ సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోయాక తనే ఇంటి పెద్ద దిక్కయ్యింది. చిన్న వయసులోనే బాధ్యతలు పైన వేసుకుంది. మమ్మల్ని చదివించి ఇంత వాళ్ళని చేసింది. అలాంటిది ఇప్పుడు ఆశ్రమంలో ఉంది అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నా అన్నాడు. శౌర్య తనలో మార్పు రావడం కోసం, తప్పదు లోకేష్, లాస్ట్ మినిట్ లో జాలి పడ్డావు అంటే ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్లాన్స్ అన్ని వేస్ట్ అవుతాయి అన్నాడు. లోకేష్, లేదన్నా, వదినలో మార్పు రావడం కోసం ఏమైనా చేస్తాము. తను మారాలి, మంచి వ్యక్తితో పెళ్లి జరగాలి, అసలైన సంతోషం అనుభవించాలి తను అని అన్నాడు. స్నిగ్ధ ఫోన్ తీసుకొని, స్వచ్ఛమైన మనసున్న పిల్లల మధ్య ఖచ్చితంగా తనలో మార్పు వస్తుందిలే లోకేష్, ఇంతకీ వర్ష ఏమంటుంది అంది. లోకేష్ నవ్వి, ఏమంటుంది, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం బావా, మళ్ళీ అక్క వచ్చిందంటే ఏదో ఒక కిరికిరి చేస్తుంది అని అన్నాడు. స్నిగ్ధ, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది. లోకేష్, ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరిద్దరే దగ్గరుండాలి, వదిన కూడా పక్కన ఉంటే బాగుంటుంది, కానీ అది జరగని పని అని తెలుసులే అన్నాడు. స్నిగ్ధ నవ్వి, మీ పెళ్లి రోజుకు అంతా సెట్ అవుతుందే లోకేష్ అంది. స్నిగ్ధ లోకేష్ తో మాట్లాడుతుంటే శౌర్య స్నిగ్ధాన్ని డిస్టర్బ్ చేస్తూ మాట్లాడనీయకుండా పెదవులను మూసేస్తాడు. లోకేష్ ఫోన్లో, హలో హలో స్నిగ్ధ, ఏంటి మాట్లాడుతున్నా మధ్యలో ఏమైపోయావు, లైన్లోనే ఉన్నావా, కట్ అయిందా, హలో హలో అంటూ ఫోన్ కట్ చేయబోతూ, ఏంటి బావా మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు అన్న స్నిగ్ధ వాయిస్ విని చిన్నగా నవ్వుకుంటూ లోకేష్ ఫోన్ కట్ చేస్తాడు. శౌర్య ఒళ్ళోంచి లేచిన స్నిగ్ధ బలంగా ఊపిరి తీసుకుంటూ ఫోన్ కట్ అయి ఉండటంతో, లోకేష్ ఏమనుకుని ఉంటాడు బావా, కాల్ కూడా కట్ చేశాడు, చీ అని అంటుంది. శౌర్య లేచి స్నిగ్ధ దగ్గరికి వెళ్లి తనను 2 చేతులతో లిఫ్ట్ చేసి, ఏమనుకుంటాడు, పానకంలో పుడకలాగా వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అనుకుంటాడు అంటూ పైకి తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ, టిఫిన్ ప్రిపేర్ చేయాలి బావా, దించు, కాలేజ్కు టైం అవుతుంది కదా అంటూ దిగడానికి ట్రై చేస్తుంటే శౌర్య తన్ని గట్టిగా పట్టుకొని, టిఫిన్ కాలేజీ అన్ని బంద్ అంటాడు. స్నిగ్ధ నవ్వుతూ, ఆహా మరి ఏం కావాలో అని అంది.
అప్పటికి గదిలోకి తీసుకొచ్చిన శౌర్య స్నిగ్ధను బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వాలుతూ నీకు తెలీదా అన్నాడు. స్నిగ్ధ మత్తుగా శౌర్యాన్ని చూస్తూ ప్లీజ్ బావా కనీసం కాఫీ అంది. శౌర్య అంటూ ఇంకా స్నిగ్ధను మాట్లాడనీడు. రోజులు నిమిషాల్లా నెల రోజులు గడిచేస్తాయి. ఆ రోజు స్నేహ సాయిల నిశ్చితార్థం. స్నేహ ఇంట్లోనే జరుగుతుంటుంది. స్నేహ నవ్వుతూనే ఉన్నా బాగా గమనిస్తే తన ఫేస్ లో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లక్ష్మి రఘులు కూడా పైకి నవ్వుతూ వచ్చిన వారిని పలకరిస్తున్నా లోపల కూతురు దూరం అవుతుంది అన్న బాధ కడుపులో మెలిపెడుతూనే ఉంది. దగ్గర బంధువులు కొద్ది మందిని మాత్రమే నిశ్చితార్థానికి ఆహ్వానిస్తారు. స్నిగ్ధ శౌర్య 4 రోజులు ముందుగానే వచ్చి నిశ్చితార్థం పనులు చూసుకుంటూ ఉంటారు. శశి, జానకి, జ్వాల, శశి పేరెంట్స్ అంతా కలిసి వస్తారు. శౌర్యని అందర్నీ పలకరించి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు. శౌర్య జ్వాల ఎలా ఉన్నావు జ్వాల అని అడుగుతాడు. జ్వాల మౌనంగా ఉంటుంది. జ్వాల మౌనం శౌర్యకి అర్థం కాదు. తను మరీ సైలెంట్ గా ఉందో లేక కోపంతో రగిలిపోతూ సైలెంట్ గా ఉందో తెలియని సందిగ్ధంలో పడిపోతాడు. దీప్తి తన పేరెంట్స్ తో దినేష్ తన భార్య సుధాను కొడుకుని తీసుకుని వస్తారు. రవి సీమాని తీసుకుని వస్తాడు. రవికి కాబోయే భార్యగా సీమాను అందరికీ పరిచయం చేస్తాడు రవి. స్నిగ్ధ, సీమ, దీప్తిలు స్నేహాన్ని ముస్తాబ్ చేస్తుంటారు. స్నిగ్ధ తను డల్ గా ఉండటం చూసి ఏంటక్క సంతోషంగా ఉండవలసిన సమయంలో డల్ గా ఉన్నావు అంది. స్నేహ సాయిని పెళ్లి చేసుకోవడం సంతోషమే, కానీ అందర్నీ వదిలి వెళ్లిపోవాలంటే చాలా బాధగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీప్తి, సీమాలు బాధగా స్నేహాన్ని చూస్తారు. స్నిగ్ధ కన్నీళ్లు తుడుస్తూ అయ్యో అక్క నువ్వు అలా బాధపడకు, ఇప్పుడు నిశ్చితార్థమేగా జరుగుతుండేది, పెళ్లి లోపల ఏమైనా జరగొచ్చు, పరువు కోసమే కదా ఆంటీ వాళ్ళు అమెరికా వెళ్లిపోదాము అనేది, మీ పెళ్లి గౌరవం పెంచేదే అని గ్రహిస్తే ఇక ఆంటీ వాళ్ళు ఎక్కడికి పోరు కదా అంది. స్నేహ కానీ వాళ్ళు మా పెళ్లిని అవమానంగా భావించే కదా నిశ్చితార్థానికి అసలు ఎవరిని పిలవడం లేదు అంది. స్నిగ్ధ ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. స్నేహ కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ సాయిని ప్రేమించి తప్పు చేశానేమో స్నిగ్ధ, నేను ప్రేమించి సాయిని బలవంతంగా ప్రేమించేలా చేసుకొని తన్ని కూడా ఇప్పుడు బాధ పెడుతున్నాను. అసలు తను నన్ను గౌరవమైన వ్యక్తితో నా పెళ్లి జరిపించి ఇక్కడ తీసుకుని వచ్చి మేము కేవలం స్నేహితులమే అని రుజువు చేయాలి అనుకున్నాడు. కానీ నేను తనని ప్రేమించి తన ఆలోచనలకు కళ్ళెం వేశాను అంటూ అడుగులు చప్పుడుకు అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. సాయి లోపలికి వస్తుంటాడు. స్నిగ్ధ తనని కంట్రోల్ చేయలేకపోతున్నాను సాయి అంది. సాయి మీరెళ్ళండి, తన్ని నేను కూల్చేస్తాను అన్నాడు. అందరూ నవ్వును దాచుకుంటూ అని వెళ్ళిపోతారు. ఆ గదిలో సాయి, స్నేహాలు మాత్రమే ఉంటారు. సాయి స్నేహ ముందుకు వచ్చి స్నేహాన్ని పిలుస్తాడు. తన పిలుపులో ఒలికే ప్రేమకు స్నేహ ఏడుపుని కంట్రోల్ చేసుకోపోవడమే కాకుండా ఇంకా ఉధృతమై ఏడుస్తూ సాయిని హత్తుకుంటుంది. సాయి స్నేహాన్ని గట్టిగా హత్తుకుని వెన్ను నిమురుతూ నీకు ఏడవాలనిపిస్తే ఏడ్చేయరా, మనసు తేలికవుతుంది అంటాడు. కాసేపటికి సాయి కౌగిల్లో స్నేహ బాధ కొంచెం తగ్గి రిలీఫ్ అవుతుంది. సాయి స్నేహ భుజాలను పట్టుకొని దూరం చేస్తూ స్నేహ చెంపలను దోసిల్లోకి తీసుకొని స్నేహ నుదుటిన చుంబించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ మీద ప్రేమతోనే అని నమ్ముతావు కదా స్నేహ అన్నాడు. స్నేహ తను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనేంత తీక్షణంగా సాయి కళ్ళల్లోకి చూస్తూ నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతాను సాయి అంది. సాయి స్నేహ చేతిని పట్టుకొని అందరి ముందుకు వచ్చి ఈ నిశ్చితార్థం మేం చేసుకోవడం లేదు అని చెప్తాడు. అందరూ ఆ మాటకు స్నేహ కూడా షాక్ అవుతూ సాయి వైపు చూస్తుంది. మరి ఇంతకీ సాయి స్నేహ నిశ్చితార్థం కొనసాగుతుందా లేక ఆగిపోతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.